హైదరాబాద్లో దారి దోపిడీకి పాల్పడిన 6 వ్యక్తులను పంచకుట్ట పోలీసులు అరెస్టు చేశారు. రాజీవ్ కుమార్ అనే నేపాల్ దేశస్థుడు, అతని మిత్రులు దిలీప్, అలాగే బచన్ కుమార్లతో కలిసి రాత్రి 1 గంట ప్రాంతంలో అమీర్ ఖాన్ పేటలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో 6 వ్యక్తులు వారు అడ్డగించి బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని పంచగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ చెప్పారు. వారి వద్ద నుంచి 10,000 రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోన్ లాక్కొని కారులో పరారయ్యారని చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల లొకేషన్ తెలుసుకుని అరెస్టు చేశామన్నారు. దుండుగల నుంచి 10,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మూడున్నర ప్రాంతంలో ఈ ఫిర్యాదుదారుడు రాజీవ్ కుమార్, ఇతను నేపాల్ దేశస్థుడు. ఆయన తర్వాత వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ దిలీప్, తర్వాత బచ్చన్, వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ కళామందిర్ ఆపోజిట్ లో అక్కడ ఒక 6 వ్యక్తులు వచ్చి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయల డబ్బులు, ఒక సెల్ ఫోన్ లాక్కొని కొట్టి లాక్కొని వెళ్ళిపోయినట్లు ఫిర్యాదు వచ్చింది. దాని మీద మనం డెకాయిటీ కేసు బుక్ చేసాము పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో. కేసు బుక్ చేసిన తర్వాత మన ఎస్హెచ్ఓ శోభన్ గారి ఆధ్వర్యంలో మరియు శాంతి కుమార్ డిఐ గారి ఆధ్వర్యంలో ఒక 3 టీమ్స్ ఫామ్ చేసాం, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో సీసీ కెమెరాస్ పరిశీలించడం జరిగింది. ఈ సీసీ కెమెరాస్ సుమారు ఒక 17 నుంచి 20 కిలోమీటర్ల దూరం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క వాళ్ళు వచ్చినటువంటి వాహనాన్ని బోయినపల్లి ఈ ఏరియాలో తిరిగినట్లు